నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. నేను బబిత. మనతో పాటు టేస్టీ తేజ ఉన్నారు, మాట్లాడదాం. హలో టేస్టీ తేజ గారు, ఎలా ఉన్నారు? చాలా ఆనందంగా ఉన్నానండి. ఎందుకంటే మేము చేసిన సుమతి శతకం రిలీజ్ కాబోతుంది ఫిబ్రవరి 6వ తారీఖున. మంచి సినిమా చేసాము, జనాల ముందుకు వస్తుంది. అండ్ నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోబోతున్నా మొదటిసారి. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. చాలా లేటెస్ట్గా వచ్చినట్టు ఎంత ఫైర్ బ్రాండ్ లాగా ఒక స్పీచ్ ఇచ్చారు. అంటే నిజంగా టేస్టీ తేజ అంటే యూట్యూబ్ నుంచి చూస్తున్నాం టేస్టీ తేజని. బిగ్ బాస్లో ఇంకొంచెం ఎక్కువ దగ్గర అయ్యారు జనాలకి. కాకపోతే నిజంగా టేస్టీ తేజకి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా ఉంటాడు? అంటే ఆఫ్ స్క్రీన్ కూడా మీరు ఇంత ఫైర్లో ఉన్నారని అంటే ఏంటి? లేదా అంత మూవీ ఇచ్చిన ఉత్సాహం ఎప్పుడు, ఐ మీన్ బిగ్ బాస్లో మీరు ఏదైతే చూస్తారో అది రియాలిటీ, దట్ ఈస్ ద ఒరిజినల్ ఎనర్జీ. అది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ దట్ ఈ మూవీ వల్ల ఇంకొంచెం రెట్టింపు అయింది. యాక్చువల్లీ వేరే షూట్లో ఉన్న అక్కడ పర్మిషన్ తీసుకొని దీన్ని మిస్ కాకూడదు, మన మీడియా వాళ్ళందరినీ ఎప్పుడు కలుస్తూ ఉంటాం కదా, నా సినిమాకి నేను కలవాలి అని చెప్పి హడావుడిగా వచ్చినాను. బట్ అందరు రిసీవ్ చేసుకున్నారు. కొంచెం హడావుడిగా వచ్చి తప్పులు ఒకటి రెండు మాట్లాడితే అస్సలు కాదు, చాలా బాగా మాట్లాడారు. అండ్ అమర్దీప్ గారి గురించి మాట్లాడుకుంటే చాలా కష్టపడి ఒక చిన్న స్టేజ్ నుంచి ఇక్కడ వరకు వచ్చి, అంటే బుల్లితెర నుంచి 70mm తను చూసుకోబోతున్నాడు. అండ్ మీకు ఈ ఆఫర్ రావడానికి కూడా అమర్దీపే అని అన్నారు. సో మీతో తన బాండ్ ఎలా ఉంటుంది? చెప్తున్నా కదా, మనం ఒకసారి వాడు కనుక ఎవరిని నమ్మితే వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ నేనే లైవ్లో. బేసిక్గా మా ఇద్దరిది ట్రాక్ బిగ్ బాస్లో చాలా వర్కౌట్ అయింది. వేరే టీవీ షోస్లో కూడా వాడు నా మీద పనిచేయడం, వాడు పనిచేయడం అది బాగా నచ్చింది. ఎప్పుడైతే వాడు స్టోరీ విన్నాడో ఈ క్యారెక్టర్కి తేజ అయితే బాగుంటాడని వాడికి ఆలోచన వచ్చింది. ఒక బర్త్డే పార్టీలో కలిసినప్పుడు అమర్ నాతో అన్నాడు, అరే అమ్మ తేజ ఇది అనుకున్నాను రా, ఇది బాగుంటుంది, ఒకసారి పోయి కలువు అన్నాడు. నేను ఆఫీస్ నెంబర్ తీసుకొని ఆఫీస్ లొకేషన్కి వెళ్ళాను. తీరా చూస్తే అక్కడ డైరెక్టర్ గారు కూడా నాకు అంతకుముందు తెలిసిన ఆయనే, నాయుడు జబర్దస్త్లో చేశాడు. అన్న మీరా అనుకున్న క్యారెక్టర్ చెప్పంగా నువ్వు బాగుంటావని మమ్మల్ని ప్రొడ్యూసర్ గారి దగ్గర తీసుకెళ్ళడం, ఆయన కూడా చూసుకొని ఓకే డన్ ఫైన్ సెట్ చేయండి అని చెప్పి ఆ రకంగా కంటిన్యూ చేసాం. అంటే ఆఫ్ స్క్రీన్లో మీ బాండింగ్ ఎలా ఉంటుందో ఆన్ స్క్రీన్ కూడా మిమ్మల్ని ఇద్దరిని అలాగే చూడబోతున్నాం అని ఏదైతే అనుకుంటున్నామో. అయితే అమర్దీప్ గారిని ఎంత డామినేట్ చేయబోతున్నారు అనుకోవచ్చు ఈ సినిమాలో? డామినేట్ లేదు, ఎట్లా వాడు వెరీ గ్రేట్ పెర్ఫార్మర్ అండి. ఎవరు అవునన్నా కాదన్నా ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్. డ్యాన్సులు కానీ ఫైట్స్ కానీ చాలా కష్టపడ్డాడు. ఫైట్ ఇన్ ద సెన్స్ వాడికి చెయ్యి దెబ్బ తగిలింది కూడా మన మూవీ షూట్లోనే. యాక్చువల్గా రోప్ కట్టి షాట్ చేయాలి, అది లొకేషన్ షిఫ్టింగ్ ఉంది, మళ్ళీ 2-3 hours టైం పట్టిద్ది. అదంతా సెట్ చేయడానికి నేను చేస్తానని డైరెక్ట్గా చేసాడు. చేసిన తర్వాతే చెయ్యి అనేది ఎఫెక్ట్ అయింది. అంత కష్టపడి చేశాడు కాబట్టి ఈ సినిమా ఫిబ్రవరి 6వ తారీఖున మీ అందరినీ అలరించిద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ ది మూవీ. అయితే టేస్టీ తేజ సినిమాల్ని పక్కన పెడితే టేస్టీ తేజకి పేరు వచ్చింది యూట్యూబ్ నుంచి ఫుడ్ త్రూ. ఎంతో మంది సెలబ్రిటీస్ని ఇప్పటి వరకు మీరు ఫుడ్ తినిపిస్తూ మీకు కావాల్సిన క్వశ్చన్స్ని మీరు లాగుతూ ఆన్సర్స్ ఎంత మంచి కంటెంట్ ఇచ్చారు. సో ఇన్ని ఎపిసోడ్స్ చేసింది కాబట్టి మీకు చాలా ఎంజాయ్ చేస్తూ చేసింది ఎవరితో చేశారు అంటే ఏం చెప్పాలి? అది నాతో పాటు జనాలందరికీ ఇష్టం శ్రీ విష్ణు అన్న వీడియో, అండ్ రీసెంట్గా మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారి వీడియో, అండ్ మంచు లక్ష్మి గారిది, అల్లు శిరీష్ గారిది చెప్పుకుంటూ ఉంటే చాలా ఉన్నాయి. నెల్లూరు సుదర్శన్ గారిది, నాని గారిది, అసలు ఏమన్నా వీడియోస్ అవి నెక్స్ట్ లెవెల్. నేను చేస్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేసిన వీడియోస్ అవన్నీ. నెక్స్ట్ అనుపమ పరమేశ్వరం గారిది. అనుపమ గారు ఆ రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు హెల్త్ బాగాలేదండి, ఒక 30 minutes ఉండి వెళ్ళిపోతానన్నారు. కానీ మేడం గారు ఉండి 2 episodes కంటెంట్ ఇచ్చి వెళ్ళారు. చాలా బాగా ఇంటరాక్ట్ అవుతారు వచ్చిన సెలబ్రిటీస్ అందరూ. వాళ్ళందరూ రావడం బట్టే ఈరోజు అట్లీస్ట్ నా ఛానల్ ఉందని జనాలకు తెలిసింది. వచ్చిన ప్రతి సెలబ్రిటీకి పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ సుమతి.